దిగారు పూణే టీం. రాంపచోడవరం మండలం ఫోక్స్పేట అటవీ రేంజ్లోని రామన్నపోలం వద్ద పెద్దపులి ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు పెద్దపులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి 4 బృందాలు. వైజాగ్, శ్రీశైలం, తూర్పుగోదావరి జిల్లాతో పాటు అదనంగా కుర్మన్నపాలెంలో పెద్దపులిని పట్టుకున్న పూణే రెస్క్యూ టీం. కుర్మాపురం తర్వాత మరోమారు పెద్దపులిని సురక్షితంగా పట్టుకునేందుకు 4 బృందాలను రంగంలోకి దింపామని, ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతాన్ని పూణే టీం జల్లెడ పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పులిని సురక్షితంగా పట్టుకుంటామంటూ అటవీ శాఖ ఉన్నతాధికారులు పీసీసీఎఫ్ ఆపరేషన్లో ఉన్న రెస్క్యూ అని పూణే టీంని తీసుకొచ్చామండి. బాగా ఎక్స్పర్ట్స్. సో లాస్ట్ టైం బాగా ఎఫెక్టివ్గా మనకి చేసి అది 1 డేలోనే దాన్ని క్యాప్చర్ చేయగలిగారు అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళని అంటే మధ్యలో టీము వాళ్ళు దొరకలేదు, అందుకని మొన్న SOS అని మళ్ళీ ఇంకొక తడోబా బేస్డ్ టీం కూడా తీసాం. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. అందుకని ఇప్పుడు ఇంతకుముందు చేసిన టీము ఇప్పుడు మనకి ఇమీడియట్గా పొజిషన్ వచ్చారండి. సో ఆపరేషన్ ఇప్పుడు అంతా వర్కౌట్ చేస్తున్నారు ఎలా క్యాప్చర్ చేయాలని. వీళ్ళందరితో కూడా మాట్లాడచ్చు. టీం అంతా ఉన్నారు, బాగా ఎక్స్పర్ట్స్ మనకి ఇండియాలోనే. సార్ అదే అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అప్పుడు వాళ్ళు మధ్యలో టీం కొంచెం బయటకి వర్క్స్ మీద వెళ్ళిపోయారు అనమాట. అందుకని అప్పటి నుంచి పరిస్థితి చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. అది మనకి ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఇంతకుముందు కూడా చాలా ఇష్యూస్ అయినాయి కదండి. జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, దట్టు హిల్లీ టెరైన్. అందుకని వీళ్ళ అవసరం ఉందన్నమాట. మనకి SOS తడోబా కూడా అది చేయలేమని చెప్పారు మన టెరైన్లో. బట్ మన టీం మాత్రం ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే త్వరలోనే క్యాప్చర్ చేయగలమని అనుకుంటుంది. అదంతా కూడా శాటిలైట్ బేస్డ్ కాలర్ ఉంది, దానికి సిగ్నల్స్ వస్తుంది. మన వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. ఇంతకుముందు ఈ కాలర్ లేనప్పుడే మన వాళ్ళు చాలా చేసేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూశారు. ఇప్పుడు కాలర్ ఉంది కాబట్టి దట్టుబాటు టెలిమెట్రీతో ట్రాకింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఓకే.